సో హాయ్ గైస్, ఇవాల్టి వీడియోలో మనం స్టాటిక్ సైట్ జనరేషన్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా మనకి స్టాటిక్ సైట్ జనరేషన్లో మన పేజ్ అన్నీ ఆన్ బిల్డ్ టైంలో స్టాటిక్గా జనరేట్ అవుతాయి. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజెస్ అన్నీ మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓకే, వన్స్ మన అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయినాక ఎప్పుడైనా సరే యూజర్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు మన ఫైల్లో ఉన్న మనం పేజెస్ని క్లయింట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మన పేజెస్ అన్నీ ఆన్ బిల్డ్ టైంలో స్టాటిక్గా జనరేట్ చేసుకొని మన బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అవుతాయి. ఓకే, సో బిల్డ్ ఫోల్డర్ అనేది మనం డిప్లాయ్ అయితే చేస్తాం కదా. సో వన్స్ డిప్లాయ్ అయినాక ఎప్పుడైనా సరే క్లయింట్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు మన ఫైల్లో ఉన్న పేజెస్ని మనం క్లయింట్కి సెండ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఎస్ఎస్డికి అండ్ ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ ఏందో. మనం ఎస్ఎస్ఆర్లో ఏం చేస్తున్నామంటే ఎవ్రీ టైమ్ యూజర్ మన పేజ్ని విజిట్ చేసినప్పుడు ఫస్ట్ మనం మన జావాస్క్రిప్ట్ అనేది మన సర్వర్లో లోడ్ చేసుకొని ఆ తర్వాత మనకు HTML పేజ్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, సో జనరేట్ అయిన ఈ పేజ్ని మనం క్లయింట్కి సెండ్ చేస్తాం కదా. సో ఇది వచ్చేసి మనకు ఎస్ఎస్ఆర్. ఓకే, బట్ మనం ఎస్ఎస్డిలో ఏం చేస్తామంటే మన పేజ్ అనేది మనం ఆల్రెడీ ఆన్ బిల్డ్ టైంలో మనం జనరేట్ చేసుకుంటాం. ఓకే, సో జనరేట్ చేసుకున్న ఈ పేజెస్ అన్నీ మనకు బిల్డ్ ఫోల్డర్లో స్టోర్ అయి ఉంటాయి. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ విజిట్ చేసినప్పుడు మన బిల్డ్ ఫోల్డర్లో ఉన్న పేజెస్ని మనం సెండ్ చేస్తాం. ఓకే, సో ఐ హోప్ మీకు ఎస్ఎస్డికి అండ్ ఎస్ఎస్ఆర్కి డిఫరెన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం కోడ్లోకి వెళ్ళి ఎస్ఎస్డిని ఇంప్లిమెంట్ చేద్దాం. సో ఇక్కడ యాప్ అనే ఫోల్డర్ లోపల ప్రజెంట్ మనకు ఒకటే పేజ్ ఉంది. సో అదే మనకు హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే అబౌట్ పేజ్ అండ్ కాంటాక్ట్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో బేసిక్గా మనకి నెక్స్ట్.js లో ఇన్బిల్డ్ ఫైల్ బేస్డ్ రౌటింగ్ అనే సిస్టమ్ ఉంది కదా. అంటే బేస్డ్ ఆన్ మన ఫోల్డర్ తోటి మనం ఆ రౌట్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఎగ్జాంపుల్గా యాప్ అని ఈ ఫోల్డర్ లోపల ఇక్కడ మనం కాంటాక్ట్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేసుకుందాం. సో ఇక్కడ మనకు లోకల్లో /కాంటాక్ట్ అనే రౌట్లో ఈ ఫోల్డర్లో ఉన్న పేజ్ అనేది మనకు రెండర్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఈ కాంటాక్ట్ ఫోల్డర్ లోపల పేజ్ని క్రియేట్ చేసుకుందాం. page.js. ఓకే, సో మనకి ఫైల్ నేమ్ వచ్చేసి ఇక్కడ page.js అని ఉండాలి. ఓకే, సో ఫోల్డర్ నేమ్ వచ్చేసి మనం బేస్డ్ ఆన్ రౌట్ తోటి మన ఫోల్డర్ నేమ్ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం అబౌట్ పేజ్ని కూడా క్రియేట్ చేసుకుందాం. సో అబౌట్ పేజ్ ఫోల్డర్ లోపల కూడా మనం page.js అనే ఫైల్ని క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ మనం ఒక బేసిక్ టెక్స్ట్ని ఇచ్చేద్దాం. సో ఇక్కడ అబౌట్ పేజ్ అని పెట్టేశాను మన అబౌట్ ఫోల్డర్లో. ఓకే, ఇప్పుడు సేమ్ థింగ్ మనం కాంటాక్ట్ పేజ్లో కూడా యాడ్ చేద్దాం. ఇది వచ్చేసి కాంటాక్ట్ అండ్ కాంటాక్ట్ పేజ్. సో ఇప్పుడు మనం ఎస్ఎస్డిని టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మన అప్లికేషన్ని మనం బిల్డ్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ npm రన్ బిల్డ్. సో ఇప్పుడు మన అప్లికేషన్ అనేది మనకు బిల్డ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు కాంటాక్ట్ పేజ్ జనరేట్ అయింది, అబౌట్ పేజ్ జనరేట్ అయింది అండ్ హోమ్ పేజ్ కూడా జనరేట్ అయింది. సో మీరు ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, ఈ రౌండ్ సింబల్. సో ఇది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రీ రెండర్ యాజ్ స్టాటిక్ కాంటెంట్. ఓకే, సో దీన్నే మనం ఎస్ఎస్డి అంటాం. ఓకే, సో ఇప్పుడు మనకి జనరేట్ అయిన ఈ పేజెస్ అన్నీ మనకు బిల్డ్ ఫోల్డర్లో అయితే స్టోర్ అవుతాయి కదా. సో ఒక్కసారి మనం బిల్డ్ ఫోల్డర్లోకి వెళ్ళి చెక్ చేద్దాం అసలు ఈ పేజెస్ అనేది మనకు స్టోర్ అయిందా లేదా అని. ఓకే, సో .next అనేది మన బిల్డ్ ఫోల్డర్ కదా, ఇది ఓపెన్ చేయండి అండ్ సర్వర్ అన్ని ఫోల్డర్ని ఓపెన్ చేయండి అండ్ యాప్ అన్ని ఫోల్డర్ని మీరు ఓపెన్ చేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజెస్ అన్ని జనరేట్ అయిపోయినాయి. ఓకే, సో అబౌట్ పేజ్, కాంటాక్ట్ పేజ్ అండ్ index.html అంటే మన హోమ్ పేజ్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ బిల్డ్ ఫోల్డర్ని రన్ చేద్దాం. సో బిల్డ్ ఫోల్డర్ని మనం రన్ చేయాలంటే
npm స్టార్ట్. ఓకే, సో ఒక్కసారి మీకు package.json ఫైల్ ఓపెన్ చేసి చూపిస్తాను. సో మనం బిల్ని రన్ చేయాలంటే ఇక్కడ npm స్టార్ట్ అనే కమాండ్ని యూజ్ చేయాలి. ఓకే, ఒకవేళ బిల్ని జనరేట్ చేయాలంటే మనం npm రన్ బిల్ని ఇక్కడ యూజ్ చేయాలి. ఓకే, సో డెవ్ కోసం కూడా మనం npm రన్ డెవ్ యూజ్ చేసాం కదా. సో ఇప్పుడు మనం బిల్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో ఇక్కడ మనకు హోమ్ పేజ్ అనేది రెండర్ అయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ పేజ్ అనేది మనకు SSG అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే, సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి, తర్వాత పేజ్ని రిఫ్రెష్ చేయండి. సో ఇక్కడ మనకి లోకల్ హోస్ట్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ రెస్పాన్స్లో మనం స్క్రోల్ చేసుకుంటే సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి కంటెంట్ అనేది మన HTML ఫైల్లో ఉంది. ఓకే, సో ఇక్కడ మనకి SSRకి SSGకి డిఫరెన్స్ ఏంటంటే ఈ పేజ్ అనేది నేను బిల్ టైంలో జనరేట్ చేసుకున్నాను. ఓకే, బట్ SSRలో ఏంటంటే ఈ పేజ్ అనేది ఆన్ క్లయింట్ రిక్వెస్ట్లో మనకు జనరేట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకు SSDలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ హెడర్స్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఇక్కడ స్క్రోల్ చేసుకొని చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది క్యాష్ కూడా అవుతుంది. ఓకే, ఇందాక మనం కాంటాక్ట్ పేజ్ అండ్ అబౌట్ పేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మనం ఆ రౌట్ వర్క్ అవుతుందా లేదా అని మనం చెక్ చేద్దాం. సో ఇక్కడ లోకల్ /about. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఈ రౌట్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి అండ్ మీరు రెస్పాన్స్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు అబౌట్ పేజ్ కూడా వచ్చేసింది. ఓకే, సో అడ్రస్లోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు మనకు ఈ పేజ్ కూడా మనకు క్యాష్ అవుతుంది. ఓకే, సో సేమ్ థింగ్ మనం కాంటాక్ట్ పేజ్ కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ మీరు క్లిక్ చేయండి, తర్వాత రెస్పాన్స్కి వెళ్ళండి. సో స్క్రోల్ చేస్తే మనకి కాంటాక్ట్ పేజ్ కూడా ఇక్కడ ఉన్నది. ఓకే, సో హెడర్స్లోకి వెళ్తే ఈ పేజ్ కూడా మనకు క్యాష్ అవుతుంది. ఓకే, సో బేసిక్గా ఇది వచ్చేసి మనకు స్టాటిక్ సైట్ జనరేషన్. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైనమిక్ డేటాని ఫెచ్ చేసుకొని మన యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మన కోడ్లోకి వెళ్దాం. సో ఇప్పుడు మన హోమ్ పేజ్లో మనం డేటాని ఫెచ్ చేసుకొని సో ఆ డేటాని మనం యూఐలో రెండర్ చేద్దాం. ఓకే, సో మనం డేటాని ఫెచ్ చేయాలంటే మనకి ఏదైనా ఒక API ఉండాలి కదా. సో ఆ API కోసం నేను సో JSON ప్లేస్ హోల్డర్ వల్ల ఫ్రీ APIని యూజ్ చేస్తున్నాను. ఓకే, సో ఈ APIలో మనకి యూజర్స్ లిస్ట్ వస్తుంది. ఓకే, సో సేమ్ యూజర్స్ని మనం మన యూఐలో రెండర్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం డేటాని ఫెచ్ చేయాలి కదా. కాన్స్ట్ res ఈక్వల్ టు await fetch అండ్ మన URLని ఇచ్చేద్దాం. సో URL వచ్చేసి సో JSON ప్లేస్ హోల్డర్ URL. ఓకే, సో ఇక్కడ మనం ఈ ఫంక్షన్ని ఏసింక్రోనస్ చేయాలి. ఓకే, సో ఇక్కడ మన రెస్పాన్స్ని మనం పార్స్ చేసుకుందాం. యూజర్స్ ఈక్వల్ టు await res.json. ఓకే, సో ఇప్పుడు మన యూజర్స్ని మనం యూఐలో రెండర్ చేద్దాం. సో ఇక్కడ మనం నేమ్ని మాత్రమే రెండర్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మన అప్లికేషన్ని బిల్డ్ చేద్దాం. npm run build. ఓకే, సో మన అప్లికేషన్ని రన్ చేద్దాం. npm స్టార్ట్. సో మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ డేటా అనేది రెండర్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం ఇన్స్పెక్ట్ చేసుకొని ఈ పేజ్ అనేది మనకు SSG అయిందా లేదా అని చెక్ చేసుకుందాం. సో రైట్ క్లిక్, ఇన్స్పెక్ట్, సో నెట్వర్క్ ట్యాబ్కి వెళ్ళండి అండ్ ఒకసారి పేజ్ని రిఫ్రెష్ చేయండి. ఓకే, సో ఇక్కడ మనకు లోకల్ హోస్ట్ మీద క్లిక్ చేయండి. సో రెస్పాన్స్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది SSG అయిపోయింది. ఓకే, అండ్ అంతేకాకుండా మనం హెడర్స్లోకి వెళ్తే సో మీరు ఇక్కడ చూడొచ్చు మన పేజ్ అనేది క్యాష్ కూడా అయింది. ఓకే, సో ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఒకవేళ అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.